హలో గైస్, మీ ఇంటికి మీకు బాగా ఉపయోగపడే 5 చెట్లు. ఈ 5 చెట్లు మీ చుట్టూ ఉన్న పొల్యూషన్ని ప్యూరిఫై చేసి నెగిటివ్ వైబ్రేషన్ రాకుండా కాపాడతాయి. అంతేకాదు ఫ్యూచర్లో పొల్యూషన్ విపరీతంగా పెరిగిపోయే అవకాశం ఉంది. సో అప్పుడు ఈ చెట్లు మీకు బాగా యూస్ఫుల్ అవుతాయి. సో ప్లీజ్ ప్రతి ఒక్కరు ఈ 5 చెట్లు తప్పకుండా మీ ఇంటి చుట్టూ పెంచుకోండి. ముందు వీడియోలో 5 మొక్కల గురించే చెప్పాను. ఆ వీడియో చూడలేను అంటే ఈ వీడియో అండ్ స్క్రీన్లో ఖచ్చితంగా ఇస్తా, చూడండి. సో ఫస్ట్ వన్ వచ్చేసి నీమ్ ట్రీ, అదే వేప చెట్టు. ఈ వేప చెట్టు మనకి ఎప్పటికప్పుడు ఫ్రెష్ ఆక్సిజన్ని ఇస్తూ ఉంటుంది. ఈ వేప చెట్టుని ఇచ్చే ఆక్సిజన్ పీల్చడం వల్ల కూడా మనకి ఎన్నో వ్యాధులు నయమవుతాయి. సో అంతేకాకుండా ఈ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఈ వేప చెట్టు వల్ల ఈ లీఫ్ ఆకు వల్ల మనకి స్కిన్ ర్యాషెస్ అంటే స్కిన్ డిసీజ్ రాకుండా కూడా కాపాడుతాయి. ఈ వేప చెట్టు బ్రష్ చేస్తే చిగురు సమస్యలు, నోట్లోంచి వచ్చే దుర్వాసన కూడా తగ్గుతుంది బాగా. ఈ వేప చెట్టు లేదా రాగి చెట్టు ఈ రెండు కూడా మెడిసినల్ ప్లాంట్స్. కాకపోతే ఈ రాగి చెట్టుని మన ఇంటి చుట్టూ నాటుకోలేం, మన ఇంటి దగ్గర నాటుకోలేం. ఎందుకంటే ఈ రాగి చెట్టు వేరు చాలా పెద్దది, మన ఇంటి చుట్టూ చుట్టేస్తాయి. సో ఈ రాగి చెట్టు బదులుగా ఈ వేప చెట్టుని అయితే పెంచుకోండి. ఈ వేప చెట్టు వల్ల మన ఇంటి పునాదులకి, గోడకి ఎటువంటి ప్రమాదం లేదు. సో వేప చెట్టుని తప్పకుండా మీరు ఏదైనా గుడి దగ్గర గమనించే ఉంటే ఈ వేప చెట్టు రాగి చెట్టు రెండు కలిపి నాటుంటారు అప్పుడులో పెద్దలు. సో ఈ రాగి చెట్టు వేప చెట్టు వల్ల ఎన్నో మనకి రోగాలు నయం చేసే శక్తి ఉంది. సో అందుకే మీరు వీలైనంత వరకు దూరంలో అయినా సరే రాగి చెట్టుని కూడా పెంచుకోండి. సో సెకండ్ వన్ వచ్చేసి కనుగ చెట్టు, అదే దీన్ని గానుగ చెట్టు అని కూడా అంటారు. ఈ గానుగ చెట్టు ఈ ఏసీలు ఉన్న వాళ్ళు ఏసీ పొల్యూషన్ని బాగా కంట్రోల్ చేయడానికి యూస్ఫుల్ అవుతుంది. ఈ ఏసీని వచ్చే వేడిని అబ్జర్వ్ చేసుకొని మంచి ఆక్సిజన్, చల్లని ఆక్సిజన్ అనేది విడుదల చేస్తుంది ఈ గానుగ చెట్టు. అంతేకాదు ఈ గానుగ చెట్టులోంచి వచ్చే ఆక్సిజన్లో D12 విటమిన్ అనేది ఉన్నది. ఈ D12 విటమిన్ టీబీ ఉన్న వాళ్ళకి, అదే లివర్ సంబంధించిన వ్యాధులు ఉన్న వాళ్ళకి బాగా యూజ్ఫుల్ అవుతుంది. ఈ గానుగ చెట్టు కింద ఒక గంట సేపు కూర్చుంటే చాలు, మనకి D12 విటమిన్ అనేది బాగా అందుతుంది. సో తప్పకుండా ఈ గానుగ చెట్టుని కూడా మీ ఇంటి దగ్గర పెంచుకోండి. ఇంకా ముఖ్యంగా ఏసీలు ఉన్న వాళ్ళు అయితే తప్పకుండా ఈ గానుగ చెట్టుని పెంచుకోండి. తర్వాత వచ్చేసి బ్యాంబూ ట్రీ, అదే వెదురు చెట్టు. వెదురు చెట్ల వల్ల ప్రయోజనం ఏంటంటే ఈ వెదురు చెట్టు నిజానికి 100 సంవత్సరాలకు పైగా బతుకుతాయి. ఈ వెదురు చెట్టు ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదిగే చెట్టు ఈ వెదురు చెట్టు. సిటీస్లో ఉన్న వాళ్ళైతే ఏదైనా కుండలో కానీ పెద్ద బకెట్లో కానీ ఈ వెదురు చెట్టుని పెంచుకుంటే మీ ఇంటి చుట్టూ బాగా చాలా చల్లని ఆక్సిజన్ అనేది రిలీజ్ చేస్తుంది. మిగతా చెట్లతో పోల్చితే ఈ వెదురు చెట్టు అనేది 35% ఎక్కువ ఆక్సిజన్ అనేది విడుదల చేస్తుంది. అంతేకాదు ఈ వెదురు చెట్టుకి ఎన్నో అనారోగ్యాల సమస్యలు నయం చేసే శక్తి ఉంది. సో ఈ వెదురు చెట్టుని తప్పకుండా మీ ఇంటి దగ్గర పెంచుకోండి. సో ఫోర్త్ వన్ వచ్చేసి ములగ చెట్టు, అంటే డ్రమ్ స్టిక్. ఈ ములగ చెట్టు మనకి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఈ ములగ చెట్టు ఆకు నుంచి వేరు దాకా మనకి అంతా ప్రయోజనం. ఈ ములగ చెట్టులో విటమిన్ ఏ, విటమిన్ సి, ఐరన్, కాల్షియం పుష్కలంగా ఉన్నాయి. ఈ ములగాకు తినడం వల్ల మనకి కంటి సమస్యలు, హార్ట్ ప్రాబ్లమ్స్, గుండెపోటు సమస్యలు, లివర్ ప్రాబ్లమ్స్, డయాబెటిక్స్ ఉన్నవాళ్ళు, ఇంకా డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, ఇలా ఎన్నో డిసీజెస్ నయం చేసే శక్తి ఈ ములగ చెట్టులో ఉంది. ఈ ములగ చెట్టు ఆకు నుంచి వేరు దాకా అంతా మనకి ఉపయోగం. ఆకు, ఇంకా విత్తనాలు, దీని నుంచి వచ్చే ఫ్రూట్స్, ఇంకా ఫ్లవర్స్, గమ్, ఇవన్నీ కూడా మనకి ఉపయోగపడతాయి. సో తప్పకుండా ఈ ములగ చెట్టు కూడా మీ ఇంటి దగ్గర పెంచుకోండి. ఈ ములగ చెట్టు మనకి ఎంతో బెనిఫిట్. సో ఫిఫ్త్ వన్ వచ్చేసి మ్యాంగో ట్రీ, అదే మామిడి చెట్టు. ఈ మామిడి చెట్టు కూడా మనకి ఎంతో నీడని, ఇంకా మంచి ఆక్సిజన్ కూడా ఎప్పటికప్పుడు రిలీజ్ చేస్తూ ఉంటుంది. సో ఈ 5 చెట్లు ఈ పొల్యూషన్ని మనం కాపాడుకోవడానికి బాగా యూస్ఫుల్ అవుతాయి. అంతేకాకుండా ఇప్పుడున్న పొల్యూషన్ బాగా పెరిగిపోతుంది. ఈ పొల్యూషన్ కూడా కంట్రోల్ చేయడానికి ఈ 5 చెట్లు బాగా ఉపయోగపడతాయి. సో తప్పకుండా మీ ఇంటి చుట్టూ ఈ 5 చెట్లు పెంచుకోండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.